వీక్నెస్ అంటే ఎక్కువగా నిద్రపోవడము, అలసట, అలాగే ఏ పని మీద ఇంట్రెస్ట్ అనిపించకపోవడము, పడుకున్న వాళ్ళకి అది సాటిస్ఫాక్షన్గా ఉండకపోవడము, ఇలాంటివి ఎందుకు ఉంటాయి? 2-3 కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా చూసుకుంటే, ఒకవేళ వాళ్ళకు బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి జబ్బులు లేకుండా నార్మల్గా ఉన్న వాళ్ళల్లో అయితే ఫస్ట్ విటమిన్ డెఫిషియన్సీస్ చూసుకోవాలండి. మనం విటమిన్ డి, B12 డెఫిషియన్సీస్ చాలా చూస్తున్నాము. లేదా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో రక్తహీనత అంటాం, అనీమియా, హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉన్న వాళ్ళల్లో, యంగ్ ఏజ్ అమ్మాయిల్లో, టీనేజర్స్లో మేము కామన్గా చూసాం ఇది. వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తారు, మా అమ్మాయి కాలేజ్ వెళ్తుంది, కాలేజ్ నుండి రాగానే అలా పడిపోతుంది, మళ్ళీ మార్నింగ్ వరకు తను మా బలవంతం మీద డిన్నర్ చేసి పడుకుంటుంది అంటారు. దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే బ్లడ్ అనేది చాలా తక్కువ ఉండడం. బ్లడ్ తక్కువ ఉండడం ద్వారా ఏమవుతుంది, హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది బాడీకి. హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతే వాళ్ళలో సహజంగా నీరసం అనేది వచ్చేస్తుంది. కనుక అనీమియా కనుక డయాగ్నోజ్ అయితే వెంటనే దాన్ని మనం కరెక్ట్ చేయాలి. అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే, చాలా తక్కువ ఉంటే బ్లడ్ ఇవ్వాలి, ఒక మోడరేట్ లెవెల్, మైల్డ్ లెవెల్ ఉంటే ఈ ఐరన్ ఇంజెక్షన్స్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇంకా వేరొక కారణాలు అంటే థైరాయిడ్ అండి, హైపోథైరాయిడిజం అంటాం. థైరాయిడ్ డయాగ్నోజ్ కాకుండా అలా జరగవచ్చు. చాలా రేర్గా ఒబేస్గా ఉన్న వాళ్ళు ఉంటారు, వీళ్ళల్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే ఒక హెల్త్ కండిషన్ ఉంటుందండి. వాళ్ళు పడుకున్నప్పుడు గురక అనేది చెప్తుంటారు హిస్టరీలో. అప్పర్ ఎయిర్వే అంటాం, ఇక్కడ నోట్లో ఎపిగ్లాటిస్, పోస్టియర్ ఫారింజల్ వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి అపర్చర్ అనేది అంటే ఆ దారి అనేది చాలా సన్నబడిపోతుంది. తీసుకున్న ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది కానీ కార్బన్ డైఆక్సైడ్ ఎఫెక్టివ్గా బయటికి రాదు. వాళ్ళు పడుకుంటామని అనుకుంటారు కానీ ఆ స్లీప్ అనేది రిఫ్రెషింగ్గా ఉండదు. సో ఈ గురక పెట్టే వాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళల్లో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని మనం ఖచ్చితంగా సస్పెక్ట్ చేయాలి. స్లీప్ స్టడీ ద్వారా కన్ఫర్మ్ చేసి వాళ్ళకు తగు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అంటే సివియర్గా ఉన్న వాళ్ళలో మిషన్ ఉంటుందండి, నైట్ పెట్టి పడుకోమని చెప్తాము, CPAP మెషిన్ అంటాము. అదేంటంటే ఫోర్స్ఫుల్గా కార్బన్ డైఆక్సైడ్ని బయటికి లాగడం ద్వారా ఆ సిమ్టమ్స్ నుండి బయటపడడానికి దోహదపడుతుంది. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.